హాయ్ అండి. దొంగ తెలుగు మూవీకి స్వాగతం. ఈరోజు మనము ఆహ్, మంచి లవ్ స్టోరీ సినిమా గురించి తెలుసుకుందామండి. మన వీడియో చేయకుండా చాలా రోజులైంది. ఖచ్చితంగా సినిమా చూడండి. మన సినిమా పేరు ఏంటంటే 'జాను', శర్వానంద్, తర్వాత మన సమంత నటించిన మూవీ అండి. ఫెంటాస్టిక్ లవ్ మూవీ అండి. ఎందుకంటే మన చిన్నతనంలో స్టార్ట్ అయిన మూవీ. మన లవ్ అంటే మన 10th క్లాస్లో, అంటే మన 8th, 9th, 10th నుంచి స్టార్ట్ అయిన లవ్ ఏ విధంగా ఉంటుంది, మన డిగ్రీలో లవ్ స్టార్ట్ అయితే ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉంటుంది, దాని చాలా తేడా ఉంటుందండి. సో మన క్లాస్లో మన 8th క్లాస్ లవ్ లాస్ట్ ఎండ్ వరకు ఉంటే, మొత్తం మ్యారేజ్ చేసుకునే వరకు ఉంటే ఆ లవ్ ఎట్లుంటుంది అనే సినిమాను చక్కగా చూపించడం జరిగిందండి. ఆ సినిమా మనం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుందండి. అంటే ప్యూర్ లవ్ స్టోరీ సినిమా. ఇద్దరు కూడా ఫస్ట్ హీరో ఫోటోగ్రాఫర్గా, సినిమా స్టార్టింగ్కి వస్తే హీరో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తాడు. ఇతన్ని ఒక ఇన్స్టిట్యూట్ పెడతాడు అనమాట. మొత్తం దేశ విదేశాలు తిరిగి మొత్తం ఫోటోగ్రాఫర్ ఫొటోస్ మంచిగా ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా తీపిస్తాడు అనమాట. కొంత స్టూడెంట్స్ ఉంటారు చాలామంది, ఒక 10-15 మంది. అయితే ఇతను చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. ఇతను చదివిన స్కూల్లో వెళ్దామని ఇతను స్టూడెంట్కి అంటాడు అనమాట. ఒక టూర్ అయిపోయిన తర్వాత మా నేను చదివిన స్కూల్ దగ్గర డ్రాప్ చేయమనగానే ఈ స్కూల్కి వెళ్తారన్నమాట. ఇతను 8th క్లాస్ 10th క్లాస్ చదివిన స్కూల్కి వెళ్తారన్నమాట. అటెండర్తో మాట్లాడతాడు. ఆ స్కూల్ జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తుకొస్తాయన్నమాట అతనికి. ఈ విధంగా మనం కూడా చాలా గుర్తుకొస్తాయండి. మనం బహుశా అంటే పొరపాటు అనుకోవద్దు, మనం కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి లవ్ చేయొచ్చు, అది యాక్సెప్ట్ కాకపోవచ్చు. లవ్ అనేది ఎప్పుడుగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి, కానీ అగ్లీగా ఉండొద్దండి. స్కూల్ వెళ్ళిన తర్వాత అటెండర్తో మాట్లాడిన తర్వాత అక్కడ 10th క్లాస్ ఫ్రెండ్స్తో మాట్లాడతాడు. మన ఇద్దరు ముగ్గురితో అందరితో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత మన చాలామంది ఒక 2004 బ్యాచ్ ఉంటుంది. ఇంచుమించు ఒక 15 అంటే 2020లో వాళ్ళు గ్యాదరింగ్ అయిదామంటారు అన్నమాట. అందరు ఫోన్ కొట్టుకుంటారు. ఒక ప్లేస్లో గ్యాదరింగ్ అయిదామని హీరో అంటారు. సో చాలామంది ఒక ప్లేస్ అరేంజ్ చేస్తారన్నమాట, నోవాటెల్ హోటల్ లోపల. చేసిన తర్వాత హీరో ఒక 2004 బ్యాచ్ మొత్తము ఒక ప్లేస్లో మీట్ అవుదాం అనుకుంటారన్నమాట చాలామంది. సో మొత్తానికి అయితే మీట్ అయిన తర్వాత శ్రవణ్ కూడా వస్తాడు. సో ఇలాంటి మనం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రతి బ్యాచ్, మన 10th క్లాస్ అనే బ్యాచ్ అనేది స్పెషల్ ఉంటుందండి. ఈ మధ్య మేము కూడా చేసామంటే అది కూడా 2001 బ్యాచ్. సో ఇవన్నీ జ్ఞాపకాలు చాలా బాగుంటాయండి. అంత లోపల అందరూ ఉంటారు, కానీ మన హీరోని సమంత మిస్ అవుతుంది అన్నమాట. చిన్నప్పుడు లవ్ స్టోరీ చెప్తున్నమాట. హీరో హీరో ఇతను సర్వానంద్, హీరోని సమంత చిన్నతనంలో బాగా లవ్ చేసుకుంటారు అన్నమాట. చిన్న స్కూల్లో ఏదో ఉంటుంది, మనం చెప్పనవసరం లేదండి ఈ కాలం పిల్లలకు. ఖచ్చితంగా చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. మధ్యవర్తిగా ఒక ఫ్రెండ్ ఉంటాడు, హీరోకు ఫ్రెండ్ ఉంటాడు, హీరోయిన్కి ఫ్రెండ్ ఉంటుంది. సో వాళ్ళ మధ్యవర్తిగా కలుస్తారన్నమాట. సో ఒకరోజు స్కూల్కు హీరోయిన్ రాకపోతే, అసలు ఎందుకు రాలేదంటే మొత్తం కనుగొంటే, అంటే మనం ప్రేమించిన అమ్మాయి చిన్నతనం లోపల స్కూల్ రాకపోతే చాలా టెన్షన్ పడతాం కదండి. సో ఆమె 10 days రాదన్నమాట. ఎందుకు రాదంటే వాళ్ళ ఫ్రెండ్కి అడిగితే ఏమైనా నాకు తెలియదు అనగానే సడన్గా కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చిందని తెలుస్తుంది అనమాట హీరోకు. అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. స్కూల్లో అన్నమాట ఇదంతా. స్కూల్లో స్కూల్లో కానీ హీరో ఎప్పుడు మాట్లాడమాట హీరోయిన్తోటి ఇంతే. వాళ్ళ మధ్య ఉన్న హీరో ఫ్రెండ్ మీ లవ్ ఇంతేనా, నువ్వు కళ్ళతో చూస్తారా, మీరు ప్రేమించుకోరా, అది ఇది అనగానే లోపల చాలా ప్రేమించుకుంటుంది. బట్ ఇది మర్చిపోద్దండి. హీరోయిన్ ఎప్పుడైతే హీరో గుండె మీద చేయి పెడుతుందో అప్పుడు అతని గుండె ఆగిపోతుంది అన్నమాట. అంతా ఉంటుంది. సో వీళ్ళ బ్యాచ్ 10th బ్యాచ్. మనం 10th క్లాస్లో చేసిన లవ్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోలేమని, అంత సూపర్ ఉంటుంది. ఇద్దరు అంటే ఆడుతూ పాడుతూ 10th క్లాస్ మొత్తంగా అయితే గడిచిపోతుంది. ఈ స్టోరీ చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళు యాన్యువల్ డే అంటే వీళ్ళు 15 years తర్వాత గ్యాదరింగ్ అవుతారు అంటారు కదా. సో అంత లోపల సమంత వస్తుంది అన్నమాట. సమంత వచ్చిన తర్వాత రాము వచ్చిండా అనే జాను, ఈమె పేరు సమంత పేరు అలియాస్ జాను, సమంత అలియాస్ రాము, సర్వానంద్ చూసి మళ్ళా షాక్ అవుతారు అనమాట. అదే చిన్నతనం లోపల ఏ విధంగా అయితే ఎప్పుడైతే మాట్లాడారో అదే చూసి
చూసి షాక్ అవుతుంది. అయితే ఇక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏమైతదంటే హీరో వాళ్ళ డ్యాడీ అప్పులు చేసి ఇంటి ఊరిని వదిలిపెట్టి వెళ్తారనమాట. హీరో హీరోని హీరో ఫ్రెండ్ ఇద్దరు వెతుకుతారు. బట్ హీరోని చెప్తారనమాట. వాళ్ళ నాన్న ఏదో అప్పు చేసిండంట. అప్పు చేయడం వల్ల ఊరు నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదని చెప్తారు. అయితే హీరోయిన్ బాధపడుతుందనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇతన్ని కలుస్తుందన్నమాట ఇది. అప్పుడు ఏంది చెప్పకుండా వెళ్ళిపోతాం అనగానే నేను చెప్పకుండా వెళ్ళిపోయినా కానీ ప్రతి క్షణం నేనే ఫాలో అయినా అని ఇట్లా మాటలు నడుస్తూ ఉంటాయండి. పార్టీ నడుస్తూ ఉంటుంది. ఇది చిన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఇతను తను హీరో ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ ఒక ఆమె, హీరోయిన్ ఫ్రెండ్ ఒక ఆమె, వీళ్ళిద్దరు. ఓకేనండి. సో ఇట్లా పార్టీ నడుస్తూ ఉంటే తింటారు. మొత్తానికైతే యాన్యువల్ వీళ్ళు గ్యాదరింగ్ అనే పాట గ్యాదరింగ్ మొత్తం మూసిపోతుంది అనమాట. మూసిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఏదో ఫ్రెండ్ అనమాట, హీరోయిన్ ఫ్రెండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మీద ఆడుకుంటా అని అంటాడు అనమాట మజాక్ లోపల. కానీ ఎంత సిన్సియర్ లవ్ అంటే అండి, 10th క్లాస్ ప్రేమిస్తాడు బండి, ఇంత కూడా ముట్టాడండి. అసలు ముట్టడు. మొత్తానికైతే హీరోనికి వేరే ఇతనికి హీరో హెయిర్ స్టైల్ చూసి కానీ ఏంది నువ్వు మరి చెండలా ఉన్నావు, చాలా అందంగా ఉంటావు నువ్వు, ఫస్ట్ ఇది హెయిర్ షేవింగ్ చేసుకో, షర్ట్ తీసేయి అని అంటగానే చూడు ఎంత హీరోలా ఉన్నావు అంటుంది అనమాట హీరోని. ఈ 15 సంవత్సరాల గ్యాప్ లోపల హీరోనికి వేరే సంబంధం అవుతుంది, మ్యారేజ్ చేసుకుంటుంది. బట్ ఇతనికి లవ్ చేస్తుంది అనమాట. కానీ ఇంత కూడా ముట్టడు హీరో. అప్పుడు ఇది చాలా బాగుంటుందండి. ఒక హీరో వర్జిన్ ఒక డైరెక్ట్ అడుగుతుంది అనమాట సమంత, నువ్వు వర్జిన్ అనగా ఇట్లా ముట్టగానే గురుగులు అవుతుంది అనమాట. ఒక మగాడు వర్జిన్ అనగానే నిజంగా ఒక మగాడు సెక్స్లో పాల్గొనకపోతే ఇక్కడ ముడితే గురుగులు అవుతుంది అనమాట వానికి. నువ్వు వర్జిన్ అడుగుతుంది అనమాట. నేను వర్జిన్ ఇలా అంటాడు, నాకు ఇబ్బంది పడ్డా కానీ హీరో అంటాడు చాలా అంటాడు. తర్వాత అంటే వాళ్ళు 10th అయిపోయిన తర్వాత హీరోని కలుద్దామని చాలాసార్లు వస్తారు. బట్ హీరోని కలవకపోతుంది. నేను కలవలేని చాలా బాధపడుతుంది అనమాట. బాధపడి వాళ్ళిద్దరు అపార్ట్మెంట్లో ఒకరోజు స్టే చేస్తారనమాట. బట్ ఇంత కూడా ఉంటారు. అతని జ్ఞాపకాలు, నీకు మ్యారేజ్ జరిగింది, నువ్వు మ్యారేజ్ చేసుకోవని అన్నీ అడుగుతూ ఉంటారు హీరోయిన్ అంటే నేను హీరోయిన్ మొత్తం నీతో గడపాలనగానే ఏం గడపాలి పిచ్చి అనగానే ఏదో హైదరాబాద్ మొత్తం తిరగాలి రానాయంబడి అనగానే హీరోని బలవంతం పడతాడు అనమాట. బట్ హీరో ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయడు. అంటే హీరో ముందు ఫోటోగ్రాఫర్ పనిచేస్తారు కదా, వాళ్ళ స్టూడెంట్ అందరూ చూస్తారనమాట. ఏంది మా సార్ లవ్ చేసిన నిన్ను, మా సార్ లవ్ చేయడం ఏంది అసలు, మా సార్కు ఆడపిల్ల అంటే పడింది అనగానే మొత్తం లవ్ స్టోరీ చెప్తుంది. చెప్పిన తర్వాత మొత్తం లవ్ స్టోరీ స్టూడెంట్కు చెప్తాను అనమాట. సమంత చెప్తుంది అనమాట. మా సమంత చాలా ఇష్టపడుతుంది. కానీ ఎంత అయినా సరే లాస్ట్ కథ సమంతకు వాళ్ళ ఇంతసేపు సమంత ఉన్న హోటల్లో సమంత ఇంటికి హీరో వెళ్తాడు. హీరో ఇంటికి సమంత తోలుకొస్తారనమాట. నాడు వద్దంటే కూడా సమంత వస్తుంది, ఇల్లు ఇదే మా రాము ఇల్లు అని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నాకు లగ్గమే, నువ్వు లగ్గం చూస్తావు ఖచ్చితంగా, కాబోయే భార్య నేను చూడాలి గ్యారంటీగా అనగానే ఖచ్చితంగా చూడాలనగానే నేను ప్రేమించింది ఏంది, నా జీవితం ఇంతే ఉంటుంది. చిన్న జ్ఞాపకాలు, డ్రెస్సు అవన్నీ కూడా హీరోని ఇట్లా 10th క్లాస్ అయిపోయిన తర్వాత గుర్తుగా ఒక ఇంకేస్తాం షర్ట్ మీద, ఆ షర్ట్ కూడా చూపిస్తుంది. ఇవన్నీ జ్ఞాపకాలు ఉంచుకున్నాను. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నది అది దేవుని మన జీవితంలో ఎవరు రాసిపెట్టుంటే వాళ్ళే మనం ప్రేమించే అమ్మాయి దొరకపోవచ్చు. సో ప్రతి వ్యక్తి జీవితం లోపల 10th క్లాస్ లవ్ అనేది మనం మర్చిపోలేమండి. అలాంటి సినిమా ఈ సినిమాని అసలు ఖచ్చితంగా మనం చూడాలండి. లవ్ ఏ విధంగా ఉంటుంది, లవ్ మనం ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అన్హ్యాపీగా ఉండేది ఎప్పుడు కోరుకోవద్దు. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఖచ్చితంగా ఛానల్ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.